టూర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జాతీయ స్థాయి ప్రచారం కోసం ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే స్థానిక ప్రచారం కోసం స్థానిక FM ఛానల్స్ కావచ్చు, ముద్రిత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ యొక్క పండుగలు కావచ్చు, కళలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్పే దానిలో మా టూరిజం శాఖ ద్వారా అలాగే టూరిజం MD అండ్ ఆల్సో టూరిజం MD గారు కార్పొరేషన్ అండ్ ఆల్సో నౌ షీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అడిషనల్ చార్జ్ టూరిజం ఆల్సో. సో వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా కొత్త వినూత్న పద్ధతులు చేసి ఏర్పాటు చేస్తాం కాబట్టి మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్, టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. అట్లాగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్లో కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన జీవన విధానాన్ని, వాల్యూస్ను కూడా రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పరిచిన ఒకటి మీ అందరూ సహాయ సహకారం అందిస్తాను. ఇప్పుడు మా గౌరవ సహచర మంత్రి వారిని అడుగుపోతా ఉన్నాం. మీడియా మిత్రులకు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు జూపల్లి గారికి, నా తోటి మంత్రి సోదరుమణి సీతక్క గారికి, మరియు డైరెక్టర్ టూరిజం గారికి, మరియు హరికృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి చాలా వివరంగా మంత్రి గారు ఈ సంవత్సరం జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం, కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ. ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. మరి ఒక మహిళగా నేను కానీ సీతక్క గారు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము. ఏది చేసినా కూడా బతుకమ్మ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా మరి 9 రోజులు కూడా అలంకరించుకొని అన్ని బాధలు మర్చిపోయి వాళ్ళు బాధలనే ఒక పాటల రూపంలో పాడుకుంటూ ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ. మరి వాళ్ళ అత్తగారింట్లో కానీ, భర్తలతోటి కానీ, ఆడబిడ్డలతోటి కానీ, తోటి కోడళ్ళతోటి కానీ, లేకపోతే సుఖ సంతోషాలు ఏమున్నా కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటూ మరి వాళ్ళ భావాలను బయట పెట్టుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే గౌరమ్మను పేర్చుకోవడము. గౌరమ్మను పేర్చుకొని ఆ గౌరమ్మ ద్వారా మరి ఒకరొకరు పసుపు కుంకుమలు పంచుకొని మనం కలకాలం ముత్తైదువులుగా ఉండాలి, మన భర్తలు చల్లగా ఉండాలి, మన కుటుంబం చల్లగా ఉండాలి,
అదేవిధంగా రాష్ట్రం చల్లగా ఉండాలి అని చెప్పి మరి పూజించుకునేటువంటి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇటువంటి పండుగలు ఇంకా ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి వారు ఒక్కొక్క జిల్లాకు కొంత అమౌంట్ కేటాయించినట్టయితే మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా